హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మేమైతే డిఫరెంట్ గేమ్స్ కి సంబంధించిన కొన్ని బాల్స్ తెప్పించి వాటిని అయితే కట్ చేసి చూసాం. ఏ బాల్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది, ఏది ఏ విధంగా మనం కట్ చేసినట్లయితే లోపల ఏ మెటీరియల్ తో తయారై ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియో పైన మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. అండ్ నేను ఆ వీడియోలో మీకు ప్రామిస్ చేసినట్లుగానే ఈరోజు ఈ వీడియోలో మేము గ్రేస్ బాల్స్లో రకరకాల బాల్స్ని అయితే తెప్పించామన్నమాట. మీరు ఇక్కడ టేబుల్ పైన చూసినట్లయితే ఇది ఏదైతే బాల్ ఉందో ఈ ప్యాకెట్లో వచ్చేసి మనకు 200 రూపీస్ లెదర్ బాల్ ఉంది. అంతేకాకుండా ఈ బాక్స్లో కనుక మీరు చూసినట్లయితే 200 రూపీస్ 400 రూపీస్ లెదర్ బాల్ ఉంది. అండ్ ఈ బాక్స్లో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ కాస్ట్ మీరు చూడొచ్చు 999, అంటే మనకు 1000 రూపీస్ లెదర్ బాల్ ఉంది. అండ్ దీంట్లో కనుక మీరు చూసినట్లయితే 1250 రూపీస్ మనకు బాల్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో వీటన్నింటినీ మనం కట్ చేయబోతున్నాం. కట్ చేసిన తర్వాత చూద్దాం ఏ బాల్ ఏ విధంగా ఉంటుంది ఏంది అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాల్స్ని కనుక చూసినట్లయితే నేను ఇంట్రోలో కొద్దిగా మిస్టేక్ చెప్పిన. ఈ ఒక్క బాల్ వచ్చేసి 200 రూపీస్. దీంట్లో 2 బాల్స్ ఉన్నాయి లెదర్ బాల్స్. 2 వచ్చేసి మనకు కలిపి 200 రూపీస్ అనమాట కాస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 కలిపి 200 రూపీస్ కదా, దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా, చూద్దాం ఎట్టునే కదా అని చెప్పేసి. సో బాల్ కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ పైన గ్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు కుట్లు కాదు, నార్మల్గా ప్లాస్టిక్ లెదర్ మెటీరియల్తోనే దీన్ని అయితే తయారు చేసారు. అండ్ దీన్ని ఒత్తినట్లయితే లోపలికి పోతుంది. బలంగా అంటే ఇది టెన్నిస్ బాల్ లెక్కనే, కాకపోతే జర వెరైటీ. ఇగో స్మూత్గా ఉంది, క్యాచ్ పట్టింగా స్మూత్గా ఉంది. ఇది వచ్చేసి మనకు 100 రూపీస్ ఈచ్ వన్. నెక్స్ట్ బాల్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఒక్కటే 200 రూపీస్. వావ్, దీనికి కుట్లు ఉన్నాయి. సో మీరు దగ్గర నుంచి చూడవచ్చు ఈ బాల్ని. దీనికైతే మనకు ఈ విధంగా కుట్లు అవుతున్నాయి అన్నమాట. ఇవి 2 పార్ట్స్ని అటాచ్ చేసేసారు. భలే ఉంది. ఇది ఒత్తినట్లయితే లోపలికి పోతలేదు, కిందకు వచ్చినా ఎగురుతలేదు. ఇది అట్నే అనిపిస్తుంది చూస్తే. ఇది వచ్చేసి కొద్దిగా కడక్ స్ట్రాంగ్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు 999 రూపీస్ లెదర్ బాల్. చూద్దాం ఇది ఎలా ఉంది ఏం కథ అని. అబ్బో ఇది పట్టుకోరా కవర్. ఇది కొద్దిగా దీన్ని చూస్తేనే వేరే అనిపిస్తుంది. కుట్లు మీరు చూడవచ్చు, దీనికి కొద్దిగా స్పెషల్గా ఉన్నాయి. అండ్ దీనికి మీరు చూడవచ్చు ఇది ఏదో వేసినామా అంటే వేసినామా అన్నట్టు వేసారు. దీనికి పర్ఫెక్ట్గా ఇక్కడ దిక్కరండి భలే ఉంది కదా ఇది. అబ్బో గట్టిగా ఉంది ఇది, ఇంకా స్ట్రాంగ్ ఉంది. అది వైబ్రేట్ మొత్తం టెస్ట్ సిరీస్ బాల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 1250 రూపీస్ బాల్, బాక్స్కో బ్రాండ్కి సంబంధించింది. ఇది బ్యాక్ సైడ్ నుంచి మంచిగా వస్తుంది ఇంకా ఫ్రంట్ సైడ్ కంటే. ఇది కూడా బంద వస్తుంది. ఇది 2 మెటీరియల్ వేరే మధ్యలోకేని దీనికి కుట్లు అయితే వేసారు అనమాట. సో ఇవి గైస్ మేము తెప్పించిన బాల్స్. మేము రీసెంట్గా ఒక టోర్నమెంట్ ఆడినాం, దాంట్లో ఈ బాల్నే యూజ్ చేసిర్రు వాళ్ళు. ఇది వచ్చేసి 1000 రూపీస్, ఇది వచ్చేసి 1250 రూపీస్ది. ఇప్పుడు ఒక్కొక్క బాల్ కట్ చేద్దాం, చూద్దాం ఏ బాల్ మెటీరియల్ వచ్చేసి ఏ విధంగా ఉంది, ఏదైతే తయారైందని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి గైస్ ఈ 100 రూపీస్ లెదర్ బాల్ని అయితే కట్ చేస్తున్నా. అంతా డాంబర్ ఏందిరా, ఇదంతా అసలు ఇది యాక్చువల్ ఒరిజినల్ లెదర్ కాదు. ఇది వేరే ప్లాస్టిక్ లాంటి ఐటమ్తో అయితే తయారు చేసారు. అందుకోసమే దీన్ని కట్ చేయగానే డాంబర్ వస్తుంది, ప్లస్ పొగలు అంత స్మెల్ వస్తుంది వెరైటీగా. అనుకుంటలేదు బాబు, కార్యం లేకనే ఉంది అది. కార్యం వీనికి ఏది చూసినా అదే గుర్తుకొస్తుంది ఇక. తిన్ కార్యం తిన్ కాలుతలే జింగా. మీరు చూడవచ్చు ఇక మనము ఇంకా బండ్ల మీద ఇట్లా ప్యాకెట్లు అలా కట్టి ఉంటుంది చూడు, చిన్న చెర్రీలు వీటిలో ఎక్కువ ఉన్నాయి సేమ్. మన ఫస్ట్ 100 రూపీస్ లెదర్ బాల్ని కట్ చేసిన తర్వాత లోపల మీరు చూడవచ్చు ఇక ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది మన టెన్నిస్ బాల్ లాగానే సేమ్ టు సేమ్, కాకపోతే ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ని యూజ్ చేసి, ప్లాస్టికే ఇది ఇంత మందంగా అయితే బాల్ని తయారు చేసారు. మీరు చూడవచ్చు
మనం 100 రూపీస్ లెదర్ బాల్ని కనుక కట్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఈ బాల్కి ఇవి రెండు సేమ్ ప్రైజే. డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మనం ఒత్తినట్లయితే బాగా లోపలికి పోలేదు, బట్ ఇది ఒత్తినట్లయితే మీరు చూడొచ్చు, మీకు కెమెరాలో కనిపిస్తుంది కావచ్చు, ఈ విధంగా లోపలికి అయితే వెళ్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, లోపల ఏ మెటీరియల్ని యూజ్ చేసి ఏం కథ అని చెప్పి. ఇదేంటిదిరా ఇవరి దాకా దాన్ని ఏమన్నారు కార్యం అన్నారు, మరి ఇదేంటిదిరా తినేటప్పుడు అది పెడతారు సాసా కోడి రెట్టలెక్క. మన వైట్ కలర్ లెదర్ బాల్ని కట్ చేసినాం. మీరు చూడవచ్చు ఇది ఎట్లుందో, సేమ్ పాలలు ఎక్కువ తెల్ల ఉన్నది, దీంట్లో ఏం కలిపిరో కానీ. ఫస్ట్ కట్ చేసిన బాల్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది, సెకండ్ కట్ చేసిన బాల్ వైట్ కలర్లో. ఈ విధంగా అయితే ఉన్నాయి గైస్. డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఇది 100 రూపీసే, ఇది 100 రూపీసే, సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇప్పుడు మనం కట్ చేయబోతున్నాం 200 రూపీస్ లెదర్ బాల్ని. చూద్దాం దీని లోపల ఏముంటుంది ఏం కథ అని చెప్పేసి. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఒరిజినల్ లెదర్తో అయితే తయారైంది, ప్లస్ దీనిపైన కుట్లు కూడా మీకు కనిపిస్తున్నాయి కావచ్చు. సో ఇప్పుడైతే దీన్ని కట్ చేద్దాం, చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పటిదాకా దాన్ని కట్ చేస్తే మనకు అది ప్లాస్టిక్ అయ్యేసరికి డాంబర్ లాంటిది ఏదో బయటకు వచ్చింది కదా, ఇది ప్యూర్ లెదర్ కాబట్టి మీరు చూడొచ్చు ఇగో దీన్ని కట్ చేస్తుంటే లోపల ఏదో వుడ్ ఐటమ్స్ సంబంధించిన స్మెల్ అయితే వస్తుంది బయటకు. అదే ఇప్పుడు దీన్ని అయితే మొత్తం కట్ చేద్దాం, ఆ తర్వాత చూద్దాం లోపల ఏముంది ఏం కథ అని చెప్పేసి. ఈ లెదర్ బాల్ని కట్ చేసిన తర్వాత గైస్ మీరు చూడొచ్చు దీని తోలు వీకంగానే సేమ్ టు సేమ్ సుతిల్ బామ్ బర్గర్లు ఎక్కువ ఉన్నది. ఇక దీని లోపల మీరు చూసినట్లయితే ఏమేమో తాళ్ళని అయితే యూజ్ చేసారు అన్నమాట. తాళ్ళు అంతేకాకుండా ఇవి కుట్లేసిన తాడు, ఇది డిఫరెంట్ తాడు, లోపల దీనికి బాల్కు యూజ్ చేసేది డిఫరెంట్ తాడు. సో ఈ తాళ్ళని కనుక మనం దాటుకొని లోపలికి వెళ్ళినామనుకో లోపల చెక్క ముక్క లాంటిది యూజ్ చేసారు. మొత్తం చెక్క ముక్క కాజింగా అట్ట గట్టిది అట్ట, ఇగో మొత్తం అట్టనైతే యూజ్ చేసారు. ఇట్నే మనం ఈ తాళ్ళని తీసేస్తే గుడ్లట్రేది అట్ట అసలుంటిది అట్ట, కాకపోతే ఇంకా గట్టిది. రెండు ఉన్నాయిరా, అట్టుంది రబ్బర్ సమ్ ఉన్నది దీంట్లో, మొత్తం అదే మెటీరియల్. ఆ మెటీరియల్ని మొత్తం ముద్ద లెక్క వేసిర్రు, ఇక ఒక్కతాడ ముద్ద లెక్క వేసి తర్వాత దాని మీదకేనే ఎర్రది వేసిర్రు. ఇది ఎగిరేందుకన్నట్టు ఇది లోపల ఉంటే బాగా ఎగురుతుంది. మీరు చూడవచ్చు ఒక 200 రూపీస్ లెదర్ బాల్ లోపల ఇగో ఇంత మసాలా అయితే వెళ్తుంది అనమాట. అది ఎదుర బాల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. అదే 100 రూపీస్ లెదర్ బాల్ని కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఇంత మందంగా ఉంది, లోపల ఏం లేదు, బట్ ఇది వచ్చేసి ఒక కవర్ లాగానే ఉంది అండ్ లోపల ఇంత మెటీరియల్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే 1000 రూపీస్ బాల్ని అయితే కట్ చేద్దాం, చూద్దాం దీని లోపల ఏ విధంగా ఉంటుంది, ఇంకా దీని లోపలికి ఏమేమి వెళ్తాయని చెప్పేసి. లెట్ స్టార్ట్. దీని బ్రాండింగ్ కనుక మీరు చూసినట్లయితే రెడ్ చెర్రీ బ్రాండ్, ఇది చూద్దాం ఇది ఎట్లుంటుందో ఏం కథ. కంపారిటివ్లీ దీన్ని కట్ చేస్తుంటే మనం ఇంతకు ముందు కట్ చేసినాం కదా బాల్, దానికంటే ఇది కొద్దిగా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. దాన్ని ఎంత ప్రెస్ చేయడానికి ట్రై చేసినా సరే ప్రెస్ అయితే లేదు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము, వస్తుందా అసలు ఇది? వస్తుంది. దానిలో కాదు గట్టిగా ఉన్నది. ఇగో ఇది ఇవరిదాకా ఆ బాల్ అతకబెట్టి లేకుండే, ఇది మొత్తం అతకబెట్టినది తోలు. దీంట్లో ఏదో ఇట్లా అది పెట్టిర్రా, బట్ట సొంటిది పెట్టారు గట్టిది. దీని లోపల మీరు చూసినట్లయితే ఇగో ఇటువంటివి ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే రెండు ఉన్నాయి, ఇగో రెండు. సో ఇది వచ్చేసి దాని తోలు అండ్ ఇది వచ్చేసి ఇంతకుముందు ఆ బాల్లో చూసినాం కదా సేమ్ దాని లాంటిదే మెటీరియల్, కాకపోతే ఇది గట్టి ఉంది, సేమ్ బాల్ లెక్కనే ఉంది. ఇది 2 వచ్చినాయి, టోటల్ 4 వచ్చినాయి. ఇది సీంద్రా ఇది మొత్తం సేమ్ బాల్ లెక్కనే ఉంది, దాని లెక్క ఇంతకుముందు దాంట్లో ఏమో మొత్తం మనకు అట్టలు సంథింగ్ డిఫరెంట్ వచ్చింది కదా, ఇది అట్లా లేదు. ఇగో ఇది మొత్తం ఒక ముద్దనే ఉన్నట్టున్నదిరా, సపరేట్ కాదు ఇది. ఇక సో 1000 రూపీస్ బాల్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇటువంటిది ముద్ద అవుతున్నది. దీని మీద మొత్తం ఇక మళ్ళీ సేమ్ దానిలాగానే సన్న తాళ్ళు అవుతున్నాయి అన్నమాట. అండ్ ఈ తాళ్ళ పైన 2 ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టిర్రు ఈ విధంగా. ఆ తర్వాత దీని మీద తోలు అయితే రావడం జరిగింది. ఇది మనకు 1000 రూపీస్ లెదర్ బాల్. నెక్స్ట్ వచ్చేసి
1250 రూపీస్ లెదర్ బాల్. చూద్దాం దీని లోపల ఏ విధంగా ఉంది ఏముందని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు బాక్స్కో బ్రాండ్కి సంబంధించిన లెదర్ బాల్ అనమాట. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేస్తున్నా, చూద్దాం దీని లోపల ఎట్లుంది. ఏ లేదురా, తాళ్ళు ఇలా క్వాలిటీ ఉన్నాయి చూడు. ఇగో ఇవరి దాకా మనం చూసిన తాళ్ళు అన్నీ ముక్కిపోయినట్టు ఉండే, ఇవి వచ్చేసి కొద్దిగా మంచిగా ఉన్నాయి. అండ్ దీని లోపల యూజ్ చేసిన బాల్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉన్నది. ఇక అస్సలు ఉన్నది ఇది. దీని లోపలనేమో సేమ్ దాంట్లో ఉన్నట్టే ఉన్నది, కాకపోతే ఇది కూడా లెదరే. ఇవి దాంట్లో ప్లాస్టిక్ ఇచ్చిర్రు కదా, దీంట్లో లెదర్ ఇచ్చిర్రు. 1 2 3 4 సేమ్ దాని లెక్కనే. ఇక జింగా లెదర్ ఇవి, దాంట్లో ఏమో ప్లాస్టిక్ ఇచ్చారు. సో మనం 1250 రూపీస్ లెదర్ బాల్ని కట్ చేసినాం కదా, అది వచ్చేసి ఈ విధంగా అయితే క్వాలిటీ దారాలతో అయితే రావడం జరిగింది. చూసి చెక్క అనుకున్నాం, బట్ ఇది వచ్చేసి చెక్క కాదు, ఇది డిఫరెంట్ మెటీరియల్స్తోని ఒక ముద్ద లెక్క తయారు చేసిరు ఒక దగ్గర. ఆ ముద్దకు ఇవన్నీ అయితే వేసిరు. ఇది చెక్క కాదురా, అంతే ఏమన్నా, ఇది ఒకటే ముద్ద. దీన్ని వల కొడితే మనకు బయటకు వస్తుంది, కానీ ఇలా డిఫరెంట్. అది కాదు, చెక్క కాదు. ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే చెక్కను రౌండ్గా కడిగేసి దీన్ని ఆ బాల్లో పెట్టారేమనుకున్నాం, బట్ కాదు. ఏదో అన్ని ఐటమ్స్ని తయారు చేసి బాల్ లెక్క గుండ్రంగా వేసిర్రు, ఎండబెట్టిర్రు. దాని మీదకి తాళ్ళు చుట్టి ఇచ్చుకోకుండా ఆ బాల్ అనేది దొరికిచ్చారు. అది గుర్రం పెండను అట్నే ఉంది కదా, చెక్క వాసన వస్తుంది. ఇది ప్యాడ్లు కూడా అట్లే తయారవుతాయి గట్టి ఏనుగు పెండ. సో ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. మనం డిఫరెంట్ బాల్స్ని కట్ చేసినట్లయితే ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం లెదర్ బాల్స్ని కట్ చేసినాం. లెదర్ బాల్స్ వచ్చేసి వీటి లోపల ఏం లేకుండే, జస్ట్ ఈ విధంగా అయితే మనకు దొడ్డు లేయర్ అయితే ఉండే. నెక్స్ట్ వచ్చేసి మనం 200 రూపీస్ లెదర్ బాల్ని కట్ చేసినాం. దాంట్లో మనకు ఇంత మెటీరియల్ అయితే అట్టల్ లాంటివి అదొకటి బయటకు అయితే రావడం జరిగింది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు 1000 రూపీస్ లెదర్ బాల్. దీన్ని కట్ చేసినట్లయితే దీని లోపల మనకి ఇటువంటిది బాల్ అయితే రావడం జరిగింది. అండ్ తాళగినన్ని కొద్దిగా తక్కువ క్వాలిటీ ఉన్నాయి. లాస్ట్ వచ్చేసి మనం 1250 రూపీస్ లెదర్ బాల్ని కట్ చేసినాం. ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. దీంట్లో క్వాలిటీ థ్రెడ్స్ని అయితే యూజ్ చేసారు. ఇది ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.